ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం ముత్నూరులో ప్రాథమికోన్నత పాఠశాల కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్కు దరఖాస్తు సమర్పించారు. 5వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయాలని దరఖాస్తులో కలెక్టర్ను కోరినట్లుగా తెలిపారు. పేద విద్యార్థులు తమ ఉన్నత చదువుల కోసం గుడిహత్నూరు వరకు వెళ్లడం కష్టమని, తమ గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చితే నిరుపేద విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని కోరారు. 78లో 79లో 7వ తరగతి ఉండే, ఇప్పుడు శివంత్ 5వ తరగతి చేసింది. అక్కడ అందరు పేదోళ్ళు ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు ఆడికెళ్ళి 5వ తరగతి చదువుకున్నంటే గుడిహత్నూరుకి వెళ్ళి రావాలంటే ఆటోలు దొరుకుతాయి, ఏం దొరుకుతాయి, పిల్లగాళ్ళు ఆగం అయిపోతుంది. అయితే అక్కడనే సుగా 7th దాకా ఇంకా చేయాలని తెలుగు ఇంగ్లీష్ కలిపి 7th దాకా ఉండాలి. 5th ఉన్నది. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు 150 విద్యార్థులు అక్కడ. అయితే మొత్తం మా ఎస్సీ ఎస్టీ ఇంట్లో అక్కడ బీసీలు ఉన్నారు. వాళ్ళు అందరూ ఎక్కడ అంటే అక్కడ పైసలతోటి గిరిజన ఎస్సీ బీసీ ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా పైసగాళ్ళు ఏడని ప్రైవేట్లో ఏడని ఎత్తారు. కానీ మా గరీబ్ గాళ్ళు ఎక్కడ కూలికి పోవాలన్నా ఆ పిల్లగాళ్ళకి బడికి పైసలు ఇవ్వాలి. ముత్తునూరు గుడిహత్నూరు దగ్గర ఉల్లేనే లేదు. ఈ గుడిహత్నూరు రావాలా, 3 కిలోమీటర్ రావాలా గుడిహత్నూరు. బడి ప్లేస్ ఉన్న దానిలో ఇప్పుడు బడి ఉన్నది, కానీ 5 దాకా ఉన్నాయి, 5th దాకా. 78లో 79లో 7వ తరగతి ఉండే, ఇప్పుడు 7th